దేవుడు ఆకాశం నుంచి తన యొక్క వర్షాన్ని కుమ్మరించి భూమిని ఫలించే విధంగా మారుస్తున్నాడంట. అంటున్నాడు, వర్షము తాగి ఎవని కొరకు వ్యవసాయం చేయబడినో వానికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. నీకు అనుకూలమైన ఫలభరితమైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీకు అనుకూలమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీకు అనుకూలమైన దీవెన నువ్వు పొందుకోవాలనంటే ఆయన సన్నిధిలో నీవు ఓపిక కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఓపిక కలిగి ఉంటావో ఆయన దీవెననే ఆశీర్వచనపు వాన నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించబడుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రోషం కలిగిన ప్రవక్త గురించి, ఏలియా ప్రవక్త గురించి యాకోబు భక్తుడు రాస్తూ అంటాడు, అతడు మన వంటి స్వభావం గల మనుషుడే. ఆ ప్రవక్త మన వంటి స్వభావం గల మనుషుడే. అతడంతా వర్షింపకూడదని, అంటే వర్షం పడకూడదు